ప్రతిధ్వనికి స్వాగతం. ఢిల్లీ ఉద్యమ విజయంతో దేశం దృష్టిని తన వైపు తిప్పుకుంది కాక్రోచ్ జనతా పార్టీ. యువతపై వచ్చిన వ్యాఖ్యలపై సెటైర్గా మొదలై చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా సాధించే స్థాయికి చేరుకుంది. ఆ క్రమంలోనే జెన్జీ తరానికి ప్రతినిధిగా అంచనాలు పెరిగాయి. వాటికి తగ్గట్టుగానే తరువాతి కార్యాచరణ ప్రకటించారు. ఫీజుల నియంత్రణ లక్ష్యంగా మలిదశ ఉద్యమం, యువత సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు క్యా బోల్తీ పబ్లిక్ క్యాంపెయిన్ ఉంటాయన్నారు. ఈ రోజు జార్ఖండ్లో ఉద్యోగ నియామక పరీక్షల అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా వేలాది మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి చేశారు. పోలీసుల బ్యారికేడ్లు, బలప్రయోగం మధ్య అక్కడ ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. అయితే ఈ వరుస ఉద్యమాల ద్వారా సీజేపీ ఇస్తున్న సంకేతాలేంటి, సంప్రదాయ పార్టీలకు విసురుతున్న సవాళ్లేంటి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ చెట్టుపల్లి మల్లికార్జున గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే విజయరెడ్డి మల్లంగి గారు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. మల్లికార్జున గారు నమస్తే అండి. ఢిల్లీ ఉద్యమం తర్వాత సీజేపీపై అసలు భారీ అంచనాలు పెరిగిపోయాయి. జార్ఖండ్లో జరుగుతున్న నిరసనలో అసలు ఏంటండి, ఎలా చూస్తారు? నీట్ పేపర్ వరుస లీకేజీలు ఈ దేశ రాజకీయాలను కుదిపేశాయి. దానితో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ చేసినటువంటి ఒక కాక్రోచ్ అనే ఒక పదాన్ని తీసుకొని ఆన్లైన్ వేదికగా ఆవిర్భవించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు అభిజిత్ దుబ్కే నేతృత్వంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా విద్యార్థులు, యువతలో నిరుద్యోగం, ప్రభుత్వాలు కల్పించాల్సిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వాలు ప్రకటిస్తున్నటువంటి మేనిఫెస్టోలపై చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉన్నది. అందులో భాగంగానే నీట్ పేపర్ లీకేజీ పైన ఢిల్లీలో జరిగినటువంటి నిరసనలు నిజంగా భారతీయ జనతా పార్టీ సుదీర్ఘంగా ఒక 12 ఏళ్ల పాటు పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక హెచ్ఆర్డీ మినిస్టర్ కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం అనేది దేశ రాజకీయాలలో ఒక సంచలనంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలు, అపోజిషన్ పార్టీలు కూడా చేయలేని పనిని ఒక ఆన్లైన్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా ఆవిర్భవించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడము, దానికి ప్రధానంగా నీట్ విద్యార్థులతో పాటు ఈ దేశంలో అన్రెస్ట్గా ఉన్నటువంటి యువత కూడా పెద్ద ఎత్తున ఆ కాక్రోచ్ జనతా పార్టీకి పిలుపుకు ఆకర్షితులు కావడం, నీట్ విద్యార్థులు పేపర్ లీకేజీపై ఆందోళన చెంది ఎంతోమంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్యలకు చేసుకున్నటువంటి విద్యార్థులకు ఇదే చివరి ఆత్మహత్యలు కావాలనే ఉద్దేశంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఢిల్లీ వీధుల్లో, జంతర్ మంతర్లో మనకు చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. దీనితో పాటు ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలతో పాటు ప్రధానంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా ఢిల్లీ విశ్వవిద్యాలయం కానీ, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి విద్యా కేంద్రాలు మొత్తం కూడా లాఠీలు, అరెస్టులు, తూటాలకు, లాస్ట్కు పల్లెట్ బాంబ్స్ కూడా విద్యార్థులపై, నిరసనకారులపై ప్రభుత్వం ప్రయోగించిందంటే పరిస్థితి తీవ్రతను మనము అర్థం చేసుకోవచ్చు. అంటే మల్లికార్జున గారు, ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీనామా సాధించిన సీజేపీ ఒక్కొక్క రాష్ట్రంగా విస్తరిస్తోంది. జనంలో ఎంతో కాలంగా ఉన్న సమస్యల్ని ఎజెండాగా ఎంచుకుంటున్న తీరు చూస్తే ఏమనిపిస్తోందండి? అదేనండి, ఇప్పుడు మొన్న జరిగినటువంటి మీటింగ్లో అభిజిత్ దీప్కే మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక కోర్ కమిటీ మీటింగ్లో ఇది మొత్తం కూడా కేవలం ఒక రాజకీయ పార్టీగానే కాకుండా ఒక ప్రెజర్ గ్రూప్గా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీల కంటే కూడా భిన్నంగా యువతను ఏకం చేస్తాం, విద్యా సంస్కరణలు, విద్యా వ్యవస్థలో లోపాలను సరిదిద్దడం, ముఖ్యంగా నిరుద్యోగం యువత పైన ఎక్కువ కేంద్రీకృతం చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు ఈరోజు జార్ఖండ్లో గత 17 రోజులుగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించినటువంటి కంబైన్డ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో పేపర్ లీకేజీ వల్ల అక్కడ అనేక అవకతవకలు, కుంభకోణాలు జరిగాయని చెప్పేసి 17 రోజులుగా ఎండనక వాననక జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూడా ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున రాంచీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఈరోజు ధన్బాద్ కానీ మిగతా ప్రాంతంలో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. దీని ఉద్దేశం ఏంటి, అక్కడ కూడా దేవేంద్ర మహతో అనే ఒక విద్యార్థి నేత పూర్తిగా దీన్ని లీడ్ తీసుకోవడం జరిగింది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరుగుతున్నటువంటి అక్రమాలను నిగ్గు తేల్చాలని చెప్పేసి
అక్కడ ఆ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి కయోక్టే అనే ఆ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు అరెస్ట్ కూడా కావడం జరిగింది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా. ఈరోజు సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది, ఈడీ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి ముగ్గురు సభ్యులు కూడా రాజీనామాలు చేయడం జరిగింది. సుమారు 19 మంది వరకు ఇప్పటి వరకు అరెస్ట్ కావడం జరిగింది. దీని అర్థము ఏంటంటే ప్రతి అనునిత్యము కూడా తెలంగాణలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 14 పేపర్ లీకేజ్ జరగడం జరిగిందండి. ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. ఇప్పుడు కూడా అక్కడ కూడా ఈడీ విచారణ, సిఐడి విచారణ జరుగుతూ ఉన్నది. అంటే పేపర్ లీకేజీలు లేకపోతే నీట్ పేపర్ లీకేజీతో పాటు దేశవ్యాప్తంగా యువత ఆస్పిరేషన్స్ కానీ విద్యార్థుల ఆస్పిరేషన్స్ను కానీ ఫిల్ఫిల్ చేయడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వైఫల్యం చెందిందని మనము స్పష్టంగా కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఒక అజెండాకు లేకపోతే తీసుకున్నటువంటి నిరసన కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి కూడా విద్యార్థి లోకం కానీ నిరుద్యోగ యువత కానీ లేకపోతే ఈ ఉద్యోగాలకు కోసం చూసేటువంటి యువత కూడా పూర్తి స్థాయిలో మద్దతు కల్పిస్తూ ఉన్నది. అక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇక్కడ గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా దేశవ్యాప్తంగా యువత నుంచి చాలా అన్రెస్ట్ వస్తుందని చెప్పి మనకు అర్థమవుతూ ఉన్నది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మనము జార్ఖండ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూసే అర్థమవుతూ ఉన్నది. మల్లికార్జున్ గారు, ఇప్పుడు సీజేపీ ఆవిర్భావం నుంచి ఢిల్లీలో జరిగిన పరిణామాల వరకు చూస్తే ట్రెడిషనల్ పార్టీలు ముందే సమస్య తీవ్రత ఎందుకు గుర్తించడం లేదంటారు? సాంప్రదాయ పార్టీలుగా భావిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ దాదాపు సుమారు అత్యధిక కాలం పరిపాలించినటువంటి ఈ దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదా ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా సాంప్రదాయ రాజకీయాల్లో మాత్రమే చేస్తూ ఉన్నాయి. దీంట్లో ఒకప్పుడు ఎమర్జెన్సీ తర్వాత లేకపోతే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ ముఖ్యంగా విద్యార్థులు లేకపోతే విద్యార్థి నాయకులు మాత్రమే చట్టసభల్లో కనిపిస్తూ ఉంటారు. తర్వాత ఎమర్జెన్సీ తర్వాత దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి యువత పెద్ద ఎత్తున చట్టసభల్లోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు దురదృష్టం ఏంటంటే సాంప్రదాయ పార్టీలలో మాట్లాడుకున్నటువంటి అన్ని పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలలో యువత ఎక్కడ కూడా కనిపించడం లేదు. యువత ఆస్పిరేషన్స్ కూడా ఆయా రాజకీయ పార్టీలు పట్టించుకునే పరిస్థితి లేవు. కేవలం ఆయా రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి యువత కేవలం ఓటు బ్యాంకుగానే మాత్రమే పనిచేస్తున్నది. కానీ ఆయా పార్టీల అధినేతలు యువత ఆస్పిరేషన్స్ కానీ ఈ దేశంలో వస్తున్నటువంటి జెన్జీ యువత వాళ్ళకున్నటువంటి సమస్యలు కానీ ఆ సమస్యల పరిష్కారం దిశగా కానీ విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నారు, విద్యార్థులు ఏ విధంగా చదువుతూ ఉన్నారు, విద్యార్థులకు ఎటువంటి పోటీ పరీక్షలు పెట్టాలి, ఎంత పారదర్శకంగా పెట్టాలన్న ఒక ధోరణి కనుమరుగైపోయింది. ఇది దురదృష్టం కొద్దీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. కనుక సాంప్రదాయ పార్టీలుగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ పైననే ముఖ్యంగా విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ యువత కానీ ఒక ఏహ్యభావమైన పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నది. రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా కుళ్ళిపోయిందని, కుట్రలు కుతంత్రాలు బంధుప్రీతి ఇవన్నీ కూడా రాజకీయాలలో ఇమిడి ఉన్నాయి. కనుక ఈ దేశం అభివృద్ధి చెందదు అనే దిశలో యువత మొత్తం కూడా ఉన్నది. ఈ యువత ఆస్పిరేషన్స్ కానీ విద్యార్థుల ఆస్పిరేషన్స్ కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ సమస్యలపై దృష్టి కేంద్రీకరించడం లేదు. ఆ విద్యార్థులను ఆయా పార్టీలలో చేర్చుకొని వాళ్ళ భావాలకు కానీ వాళ్ళకి తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కానీ వాళ్ళు వ్యక్తపరిచేటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదనేది మనకు స్పష్టమవుతున్నది. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చిన్న పిలుపుతోటి స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు, స్వతంత్రంగా పాల్గొంటూ ఉన్నారు. ప్రధాన పార్టీలు చేయలేని పనిని ఒక మోడీ ప్రభుత్వాన్ని ఏకదాటిగా ఒక కాక్రోచ్ జనతా పార్టీగా, మన రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ ఒక ప్రెజర్ గ్రూప్గా ఒక ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక మంత్రిని రాజీనామా స్థాయికి తీసుకొచ్చి ఈరోజు కంప్లీట్గా దేశ రాజకీయాలను మొత్తం కూడా కుదిపేసిన సంఘటన మనం చూస్తే యువత కానీ విద్యార్థులు కానీ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల పట్ల వాళ్లకు నమ్మకం సన్నగిల్లిందనేది అర్థమవుతున్నది. దీన్ని సాంప్రదాయ రాజకీయ పార్టీలుగా చెల్లమవుతున్నటువంటి పార్టీలు ఆయా పార్టీల అధినేతలు కూడా వీటిని పరిగణలోకి తీసుకొని యువత ఆస్పిరేషన్స్కు, నిరుద్యోగ ఆస్పిరేషన్స్ కానీ విద్యార్థుల దూరదృష్టిని కూడా వాళ్ళను పరిగణలోకి తీసుకుంటేనే
ఈ దేశ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుందనేది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఎప్పుడైతే సీజేపీ పార్టీ పుట్టుకొచ్చి ఇదంతా బయటపెట్టి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అల్లర్లు సృష్టి జరిగిందో ఆ తర్వాతే ప్రధాన పార్టీలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి దుమ్మెత్తి పోసుకోవడం, మీ హయాంలో ఇన్ని పేపర్ లీక్ అయినాయి, మీ హయాంలో ఇన్ని పేపర్ లీక్ అయినాయి అనేది అప్పుడు బయట పెట్టుకోవడం జరిగింది. అప్పటి వరకు వీటిని అసలు పరిగణలోకి తీసుకోలేదు. అంటే ప్రధాన పార్టీలు నిజంగా మిస్ అయినాయి అనుకోవచ్చా? సీజేపీ ఎక్కడ సక్సెస్ అయిందంటారు? దురదృష్టం కొద్ది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీక్ చేసిన పార్టీలే అధికారం కోల్పోగానే మనము ఇందిరా పార్క్ ధర్నా చౌకలో లేకపోతే జంతర్ మంతర్ దగ్గర చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీక్లు అవుతూ ఉన్నాయి కనుకనే ఈ దురదృష్టం కొద్దీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం పైన, వాళ్ళు అధికారంలో పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి. మన దగ్గర చూస్తే తెలంగాణలో 10th క్లాస్ పేపర్ కూడా, ఇంటర్మీడియట్ పేపర్ కూడా లీక్ అవ్వడం జరిగింది గ్లోబరీన్ అనే ఒక సంస్థ ద్వారా. దానివల్ల ఎంతో మంది విద్యార్థులు ఉత్తీర్ణత అంటే పాస్ అయిన విద్యార్థులు కూడా ఫెయిల్ అయినట్టు ఆన్లైన్లో చూపించడంతో కొన్ని వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తల్లిదండ్రులు కూడా ఆ క్షోభకు గురయ్యారు. కనుక వీటి పట్ల ఒక పారదర్శకంగా ఉండాలి. ఈ దేశానికి ఒక విద్యార్థులకు నాణ్యమైన పరీక్షలు పెట్టి ఒక ఉద్యోగాలు కల్పించాలి యువతకు అనేది ఈ పార్టీలకు ఒకవేళ ఒక రాజకీయ పార్టీగానే చూస్తున్నారు తప్ప కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చూస్తున్నారు. కానీ ఈ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడంలో కానీ మిగతా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రధాన పార్టీలు వైఫల్యం చెందాయి. కనుక ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది ఈ దేశ రాజకీయాల్లో తప్పకుండా జరుగుతుంది. కానీ అది అర్థవంతమైన చర్చగా ఉండాలి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీకేజీలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళపైన అధికార పక్షం పైన ప్రతిపక్షం ఉంటే వాళ్ళపైన నిగ్గు తేల్చి సిఐడి, సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఈరోజు ఉన్నటువంటి నిఘా సంస్థలు కానీ లేదంటే విచారణ సంస్థలన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. కనుక ఎక్కడ తప్పు జరిగినా వాటిని నిర్బంధంగా అప్పటికే పులి స్టాప్ అయ్యే విధంగా ఒక దేశ రాజకీయాలను లేదంటే దేశంలో పార్లమెంట్ మొన్న కూడా చట్టం చేయడం జరిగింది లీకేజీలు. ఈ చట్టాలన్నీ ఎప్పటికీ ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్లోనే వైఫల్యం చెందడం అనేది ఒక దురదృష్టకరం. ఇది దానిపైన ఉక్కుపాదం మోపేలా వాటిని ఒకవేళ ప్రజలకు నిజంగా ఒక మెరిట్ స్టూడెంట్స్ను మనము ఉద్యోగులకు తీసుకోవాలి, మెరిట్ విద్యార్థులకు మాత్రమే మనము వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పాలక ప్రభుత్వాలు మానవీయ కోణంలో ఆలోచించాలి తప్ప ఇట్లా బంధుప్రీతితోటి అవినీతి పక్షపాతంతో వాళ్లకు కావాల్సిన వాళ్ళకే ఒక గ్రూప్ 1 ఉద్యోగాలు లేకపోతే సివిల్ సర్వీస్లో కూడా ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అటువంటి అక్రమాలు జరుగుతున్నాయనేది మనకు గత సంఘటనలు చూసి అర్థమవుతుంది. అంటే ఈ దేశంలో చదువుకున్న యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోగా పెట్టిన పరీక్షలలో కూడా పారదర్శకంగా పెట్టకపోవడం వల్ల ఈ దేశంలో యువత ఇంత పెద్ద ఆందోళన చెందడానికి కూడా ప్రధాన కారణంగా ఉంది. ఈ రాజకీయ వ్యవస్థ పూర్తిగా ఒక రకంగా భ్రష్టు పట్టిందని మనకు అర్థమవుతా ఉన్నది. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే అండి. జార్ఖండ్లో యువత ఉద్యమాన్ని ఎలా చూస్తారు? యువత డిమాండ్లపై మరి ప్రభుత్వం ఎలా స్పందించాల్సి ఉంటుంది? ఆందోళన ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎక్కడైనా రిజల్ట్ ఒకటేనండి. పేపర్ లీకేజీలు అనేటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు ఒక గొడవలు పెట్టు. మెరిటోరియస్ విద్యార్థులకు ఇంకా డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పదే వాళ్ళను రిస్క్ లోన్ చేయడం, తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తిని రెచ్చగొట్టే విధంగా ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. గతంలో ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ లీక్ అయినా లేకపోతే జార్ఖండ్లో లీక్ అయినా మరే రాష్ట్రంలో లీక్ అయినా రిజల్ట్ ఒకటే, విద్యార్థుల్ని ఒత్తిడికి గురి చేయటం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులు పేరెంట్స్ ఇటువంటి వాళ్ళందరినీ కూడా డిస్కరేజ్ చేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ జార్ఖండ్లో 3 పేపర్ లీక్ అయిన విద్యార్థులు ఉద్యమిస్తే మొత్తం మీద 3 సర్వీస్ కమిషన్ మెంబర్లు తొలగించారు. అదేవిధంగా పరీక్షలు కూడా రద్దు చేశారు. కానీ ఇదంతా కూడా ఒక సోషల్ ఆర్డర్ని దెబ్బతీస్తుంది ఈ విధమైనటువంటి నిర్లక్ష్యమైనటువంటి విధానాలు అమలు చేయటం వల్ల. కాబట్టి ఖచ్చితంగా దీనికి పరిష్కారం దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పేపర్ లీకేజ్ కాకుండా ఉండాలంటే ఏమిటి, తర్వాత ఎగ్జామ్ సిస్టంలో ఏం మార్పు తీసుకురావాలనేటువంటివి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దరిదాపు ఇవాళ పేపర్లు లీకేజ్ కావటం కానీ నోటిఫికేషన్లు ఇవ్వటం కానీ ఇవన్నీ ప్రభుత్వాలకు ఆటపాటలుగా చూస్తున్నారు. కానీ ఉద్యోగుల కోసం ఇవాళ నేను ఒక డేటా చూసా. నిరుద్యోగులు చదువురాని నిరుద్యోగిత 9 నుండి 10% ఉంది. అంటే మిగతా 90% మంది ఏదో విధమైనట్టు పని చేసుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళ నిరుద్యోగిత 30% ఉంది. కాబట్టి స్టూడెంట్స్ ఇవాళ
ఎగ్జామ్ రాయాలన్నా లేదా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రాయాలన్నా ఆ స్థాయిలో వాళ్ళ ఒత్తిడి ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ ఏ రాష్ట్రంలో ఇదే రిజల్ట్ వస్తుంది. తర్వాత మొన్న జంజీ ఉద్యమంతో వాళ్ళ రాష్ట్రాలలో కాన్ఫిడెన్స్ వచ్చిన్నది. ఇట్లా అన్యాయం చేస్తే ఎదిరించవచ్చు, తర్వాత అన్యాయంగా చేసినటువంటి సెలక్షన్స్ కూడా రద్దు చేయించవచ్చు. ఈ స్థాయిలో ఇవాళ స్టూడెంట్స్ నిరుద్యోగుల యొక్క కాన్ఫిడెన్స్ ఉంది. సత్య గారు, ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్ పై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అల్లర్లు రేగిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఎట్టకేలకి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించి విజయం సాధించింది. నెక్స్ట్ కార్యాచరణగా వాళ్ళు ఫీజు నియంత్రణపై మలిదశ ఉద్యమం చేస్తామంటున్నారు. తర్వాత క్యా బోల్తీ పబ్లిక్ అని క్యాంపెయిన్ పెడతామంటున్నారు. ఏంటి వీటిని ఎలా చూడాలంటారు? ఇది వరల్డ్ వైడ్ గా ఫెనామినా ఉంది. నేపాల్లో చూసినా, శ్రీలంకలో చూసినా, లేకపోతే ఇతర ప్రాంతాల్లో బంగ్లాదేశ్ లో చూసినా, మొత్తం మీద యువత ఇప్పుడున్నటువంటి 91 తర్వాత గ్లోబలైజేషన్ తర్వాత వచ్చినటువంటి మార్కెట్ ఎకానమీలో యువతకు సెక్యూరిటీ లేదు. దాంతో వాళ్ళు అసంతృప్తికి లోనై ప్రతి దేశంలోనూ అవకాశాల కోసం ఎదురు చూడటం, ఇవ్వకపోతే తిరుగుబాటు తత్వం వాళ్ళలో మొదలవుతుంది. కాబట్టి ఏ దేశంలో అదే పరిస్థితి ఉంది. ఇవాళ మన దేశంలో కూడా ఈ జంజీ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఇతర సమస్యల మీద దృష్టి సారిస్తాం అంటున్నారు. వాస్తవానికి ఇవాళ స్టూడెంట్స్ ఉద్యమాన్ని తప్పుపడితే వాళ్ళు డిఫెన్స్ లో పడుతున్నారు. ఎందుకంటే కాజ్ కరెక్ట్ కదా, వాళ్ళు అడిగేది కరెక్ట్ కదా. కాబట్టి కరెక్ట్ అయినప్పుడు దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు డిఫేమ్ అవుతారు. కాబట్టి వాళ్ళ ఏ రాజకీయ పార్టీకి గాని, ఏ నాయకునికి గాని విద్యార్థి ఉద్యమాలను వ్యతిరేకించి మాట్లాడే ధైర్యం గాని, సాహసం గాని లేదు. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నటువంటిది కరెక్ట్ విషయం కాబట్టి. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి విషయాల మీద అకౌంటబిలిటీ లేదు. పేపర్లు లీకేజ్ అయిన అకౌంటబిలిటీ లేదు, లేదా సిలబస్ లీకేజ్ ఉన్న సిలబస్ లో దరిదాపు డైల్యూట్ అయినటువంటి సిలబస్ లో ఉన్నటువంటి వాటిలో కూడా ఇటువంటి అన్నిటికి కూడా అకౌంటబిలిటీ ఎవరు అకౌంటబుల్ చెప్పట్లేదు. కాబట్టి వాళ్ళ విద్యార్థులైన క్వశ్చన్ చేస్తే దానికి అకౌంటబుల్ గా ఫీల్ అయ్యేటువంటి స్థితి అన్ని రాష్ట్రాల్లో ఏర్పడుతుంది, కేంద్రంలో ఏర్పడుతుంది. అది కావాలి కూడా. ఓకే మల్లికార్జున గారు, ఉద్యమాలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని నిరంతరం రాజకీయ ప్రభావంగా మార్చుకోవడం మరో ఎత్తుగా కనిపిస్తోంది. సీజేపీ ఆ మార్పు దిశగా వెళ్తోంది అనుకోవచ్చా? వస్తుందండి, వెళ్తుంది, మార్పు దిశగా వెళ్తుంది. నాకున్న అంచనా ప్రకారం రాజకీయ పార్టీ కూడా అవతరించే అవకాశం ఉంటుంది. సరే, నేను ఇది ముందస్తుగా చెప్పినా కూడా మనము యూపీఏ ప్రభుత్వంలో ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి అన్నా హజారే నేతృత్వంలో వచ్చినటువంటి అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆ రోజు 2G స్కామ్ పైన కానీ, బొగ్గు కుంభకోణాల పైన కానీ, ఇతర దేశంలో జరిగినటువంటి అనేక స్కామ్స్ పైన పెద్ద ఎత్తున అన్నా హజారే నేతృత్వంలో మూవ్మెంట్ జరిగింది. దాని ఫలితంగా పుట్టినటువంటి పార్టీనే ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో అక్కడ చాలామంది యువత ఫస్ట్ టైం ఎలక్ట్ కావడం జరిగింది. 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. అదేవిధంగా పంజాబ్ కేంద్రంగా రైతు ఉద్యమాలు కూడా మొత్తం కూడా వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి, ఈ దేశంలో ఉన్న వ్యవసాయ చట్టాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఆ మొత్తం కూడా చట్టాలు కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి ఏర్పడుతున్నది. కనుక రేపు కాక్రోచ్ జనతా పార్టీ ఇదే ఉమ్మడి ఎజెండా విద్యారంగ సమస్యలతో పాటు ఈ దేశంలో నిరుద్యోగం పైన ముఖ్యంగా వీటిపైన, లేకపోతే ఈ పారదర్శకత జవాబుదారీతనం పైన ప్రభుత్వాన్ని అకౌంటబిలిటీ వైపు మనకున్నది. ఈరోజు చాలా వరకు అనేక ఉద్యమాలు ఆ దిశగా కాకపోయినా ఇప్పుడు జంజీ ముఖ్యంగా అభిజిత్ దీప్కేకి వస్తున్నటువంటి మద్దతు కానీ, ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి చిన్న మూమెంట్ తోటి అభిజిత్ దీప్కే భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీగా అవతరిస్తాడనేది నా అంచనా. ఓకే సత్యం గారు, ఇప్పుడు సీజేపీని అందరూ కూడా హర్షించినా కూడా అందరూ ఒకే క్వశ్చన్ వేస్తున్నారు, వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు అని. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నీట్ పేపర్ లీక్ తర్వాత చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. వీటిని ఎలా చూడాలంటారు? ఇప్పటి వరకు ఎవరు లేరండి ఆ మేరకు నేను చెప్పగలను. ఎందుకంటే ఏ సర్వే రిపోర్ట్స్ కానీ, ఏ ఇంటెలిజెన్స్ సర్వేస్ కానీ వీళ్ళ వెనక ఎవరో ఉండి నడిపిస్తారు అనేటువంటిది అబద్ధం. వాళ్ళని కార్నర్ చేయడానికి ఇటువంటి పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఇది స్పాంటేనియస్ గా వచ్చినటువంటి విద్యార్థి ఉద్యమం. కాబట్టి దీంట్లో ఒక ప్లాన్డ్ గా చేయటం కానీ, ప్లాన్డ్ గా దొరబట్టం కానీ ఇవన్నీ ఒట్టి వాళ్ళని కార్నర్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు. తర్వాత రెండోది, వాళ్ళు అప్పుడే రాజకీయ పార్టీగా ఫ్లోట్ చేస్తే వీక్ అయిపోతారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఉద్యమానికి కూడా ఒక ప్లాట్ఫామ్ అవసరం. ఆ ప్లాట్ఫామ్ మాత్రం క్రియేట్ చేశారు తప్ప అన్ని రాష్ట్రాల్లో నెట్వర్క్ లేదు. నెట్వర్క్ లేకుండా రంగంలోకి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఏదైనా పెద్ద ఎత్తున మార్పు వస్తే
నెట్వర్క్ లేకుండా వర్కౌట్ అవుతుంది. కానీ ఒక ప్లాన్డ్ గా ఉన్నటువంటి సాంప్రదాయ పార్టీల్ని ఎదిరించి నిలబడాలంటే అన్ని రాష్ట్రాల్లో కూడా అటువంటి కార్యాచరణ అవసరం. కాబట్టి దీప్కే అన్నట్టుగా మాకు ఇప్పటికే ప్రజల గ్రూపులుగా పనిచేస్తున్నటువంటిది వ్యూహాత్మకంగా కరెక్ట్, ఆయన చెప్పడం అనేది కరెక్ట్. కాబట్టి భవిష్యత్తులో ఈ విద్యార్థి ఉద్యమానికి నిరుద్యోగుల సపోర్టు, పేరెంట్స్ కూడా రియలైజ్ అయితే అప్పుడు ఆలోచించవచ్చు. మొన్న ఢిల్లీలో అదే జరిగింది కదా. ముందు విద్యార్థులు ఉద్యమం చేశారు, నిరుద్యోగులు వాళ్ళకి మద్దతు తెలిపారు, చివరికి పేరెంట్స్ కూడా తయారయ్యేటువంటి స్థితికి వచ్చింది. దాంతో అది గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కాబట్టి ఈ రాజకీయ పార్టీ అధికారం, సీట్లు అనేటువంటి ఇప్పుడు ఆలోచించడం అనేది ప్రీమెచ్యూర్ డెసిషన్ అవుతుంది. భవిష్యత్తులో ఇది సంఘటిత ఉద్యమంగా రూపుదిద్దుకుంటే అప్పుడు మారటంలో తప్పేం లేదు. ఎందుకంటే రాజకీయ అధికారం లేకుండా ఏనాడు ఏ డెసిషన్ మేకింగ్ తీసుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా అది తర్వాత యూత్ జనం కూడా సంప్రదాయ పార్టీలతోటి వెక్స్ అయిపోయి ఉన్నారు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్, శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ అంత స్ట్రాంగ్ లేదు, తమిళ పార్టీలే ఉన్నాయి లేదా సింహళ పార్టీలు ఉన్నాయి. వాటన్నిటి దోసిపోసేది ఒక కమ్యూనిస్ట్ ఆలోచన ఉన్నటువంటి యువకుని ఆ దేశ అధ్యక్షుని చేశారు. అంటే నెట్వర్క్ లేకుండా అయ్యాడు. కాబట్టి దేశంలో ప్రజల అసంతృప్తి వస్తే, ఓవర్వెల్మింగ్ నెగిటివ్ థాట్ వస్తే ఇటువంటి జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రజలను ఆలోచింపజేసే కార్యక్రమాలు చేయాలి తప్ప రాజకీయ పార్టీగా మార్చుకొని సీట్లు, పొత్తులు ఇటువంటి అయితే వాళ్ళు పెద్దగా ఎక్కడికక్కడే కట్టడి చేయబడతారు. తర్వాత రెండవది, ఒక రైట్ లిస్ట్ దీప్కే ఆ రోజు ధర్నా నాడు ఒక మాట అన్నాడు. కాంగ్రెస్ పార్టీ మిగతా స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు మిగతా పార్టీ స్టేట్మెంట్లతోటి కానీ కార్యక్రమాలతో కానీ మాకు సంబంధం లేదు, మేము స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అది సాధారణంగా ఈ కాంగ్రెస్ కనుసన్నలో నడుస్తుంది అని ప్రజలు అనుకుంటారేమని చెప్పేసి ఆ జాగ్రత్త పాటించారు. అలా నడిస్తే బీజేపీ వెంటనే ఇది కాంగ్రెస్ అనుసరణలో జరుగుతుందని స్టాంప్ వేస్తుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి జాగ్రత్తలు అవసరం. ఓకే సార్. మల్లికార్జున గారు, డిజిటల్ మాధ్యమాల వేదికపై మొదలై క్షేత్రస్థాయి పోరాటాలుగా మారటమే కాదు, ఫలితాలు సాధిస్తున్న చైతన్యాన్ని సంప్రదాయ రాజకీయ పార్టీలు, పాలకులు ఒక పాఠంగా గ్రహిస్తారంటారా? తప్పకుండా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న రాజకీయాలు ఈ దేశంని పూర్తిగా అభివృద్ధి చేయడానికే కదా వాళ్ళ ప్రధాన మోటో. కాన్స్టిట్యూషన్ పరంగా లేకపోతే ఎన్నికల వ్యవస్థలో ఈ దేశాన్ని లేకపోతే ఆ రాష్ట్రాల అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, ఆ విద్యార్థులు కానీ, యువత, నిరుద్యోగులు ఏం ఆస్పిరేషన్స్తో ఉన్నారు, ఏ రకమైపు వెళ్తున్నారు, వాళ్ళ నుంచి వాళ్ళ ఆకాంక్షలు ఏంటి అని పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్వార్థపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తాం. ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళము పేపర్ లీకేజీలు చేసుకుంటాము, లేకపోతే తమకు అనుకున్న వాళ్లకు మనము పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్టెడ్ లిస్ట్లో ఉంటారు, లేకపోతే మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకు పేపర్ లీకేజ్ చేసుకొని మేము ఎంబీబీఎస్ డాక్టర్లు అవుతాము, లేకపోతే ఇంకేదో ఇంజనీరింగ్ నీట్, లేకపోతే ఐఐటి జేఈ లాంటి పేపర్లు ఇట్లా ఉండటం అనేది అది పూర్తిగా విరుద్ధం. కనుక రాజకీయ పార్టీలు ఈ జంజీ మూవ్మెంట్తో పాటు ఈరోజు రెండు సంఘటనలు మనం ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, జార్ఖండ్లో గత 17 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కావచ్చు, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా యువత, విద్యార్థులు వీళ్ళు ఎన్నో ఎన్నికల మేనిఫెస్టోలు పెడతా ఉన్నారు, దాన్ని చూసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కానీ భవిష్యత్తులో ఒకవేళ రాజకీయ వ్యూహంగా ఇందాక సత్యం సార్ చెప్పినట్టు రాజకీయ వ్యూహంగా ఉన్న అస్సాంలో కూడా అస్సాం గణపరిషత్ విద్యార్థి నుంచే ఒక ముఖ్యమంత్రి కాగలిగారు. రేపు పొద్దుగాల సౌత్ ఇండియాలో కూడా ఇటువంటి ఇప్పుడు విజయ్ ట్రెడిషనల్ పార్టీలో డిఎంకే, ఏఐడిఎంకేకి వేసి విసిగి చెందినటువంటి పార్టీలు అక్కడ విజయ్ నేతృత్వంలో ఉన్నటువంటి టీవీకే పార్టీకి అధికారం ఇచ్చారు. కనుక రేపు యువత ఆస్పిరేషన్స్ కూడా అన్ని ప్రాంతాలలో దేశవ్యాప్తంగా కూడా మారిపోయే అవకాశం ఉంది. వాళ్ళు నిజంగానే రాజకీయంలోకి వచ్చి ఈ రాజకీయాల బురద మాకు వద్దనకుండా, లేకపోతే ఈ కుళ్ళలోకి మీకు రాకుండా అనుకుంటా రాజకీయాల ద్వారానే ఈ దేశం అన్ని రంగాలలో సామాజికంగా కానీ రాజకీయంగా ఆర్థిక రంగాలలో అభివృద్ధి చెందుతుందనేది వాస్తవం. కనుక ఆ దిశగా యువత ఆలోచిస్తుందనేది స్వస్తి పలుకుతారు. సాంప్రదాయ రాజకీయాలకు నిజంగానే స్వస్తి పలికి కొత్త రాజకీయాలకు వస్తేనే ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఆ యువత చట్టసభల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఈజీగా సమస్యలు పరిష్కారం అవుతాం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున గారు అండ్ సత్యం గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.